ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి వికారాబాద్ వరకు ఏ జిల్లా అయినా కావచ్చు కాక, ఏ కులమైనా ఏ వర్గమైనా కావచ్చు కాక, అన్ని వర్గాల అన్ని కులాల ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయానికి వచ్చిండ్రు. ఇక్కడ కొనసాగే ప్రభుత్వం నిజాయితీగా లేదు, నిబద్ధతతో లేదు, చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ వేదిక నుంచి తెలంగాణ ప్రజానికానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ప్రజలారా ఇవాళ నిశ్చితంగా గమనించండి. ఏ పార్టీ ఏం చెప్తా ఉన్నది, ఏ నాయకుడు ఏం మాట్లాడుతుండో ఒకసారి నిశ్చితంగా గమనించండి. ముఖ్యమంత్రిగా తన ప్రథమ కర్తవ్యం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం. ముఖ్యమంత్రి గారి ప్రథమ కర్తవ్యం ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించడం. ముఖ్యమంత్రి గారి కనీస కర్తవ్యం ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఫలాలు అందించేది ముఖ్యమంత్రి గారి బాధ్యత ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు నిన్ననో మాట్లాడుకుంటూ అంటున్నట, బెంగాల్లో మమతా బెనర్జీ గారు దాడులు చేసి కార్యకర్తలను భయభ్రాంతకు గురి చేసి భారతీయ జనతా పార్టీ నిలువరించింది. అదే ఫార్ములా తెలంగాణలో కూడా ఆచరించాలని చెప్పి వాళ్ళ నాయకులకు అందరూ కూడా ఉద్బోధించినటువంటి సందర్భం. గంటన్నర సేపు మాట్లాడితే 15 సార్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాలలో కనబడ్డా, పట్టణాల్లో కనబడ్డా, వీధుల్లో కనబడ్డా తన్ని తరమండి, కేసులు కాకుండా చూసుకుంటా అని చెప్తుండట. కానీ కేసీఆర్ గారు 135 కోట్ల ప్రజానికాన్ని పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 303 పార్లమెంట్ సభ్యులు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాలు పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచ చిత్రపటం మీద ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఇది బెంగాల్ కాదు బిడ్డ, ఇది తెలంగాణ. ఇది తెలంగాణ. ముట్టుకొని చూడు సంగతి అని తెలుస్తుంది. నీవనుకుంటున్నావు నీవు ఆదేశాలు ఇస్తే పోలీసులు కేసులు పెడతారని, నీవు ఆదేశాలు ఇస్తే కోర్టులు నీ ప్రకారం నడుస్తాయని చెప్పి భావిస్తున్నావు. ఇది చెల్లదు. ఇవాళ రగిలిపోతున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా రగిలిపోతున్నారు. ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా? అధికార పార్టీవాడు తప్పు చేస్తే అన్ని మాఫ్, కానీ ప్రతిపక్ష పార్టీవాడు మాత్రం ఏ చిన్న ఇబ్బంది పడ్డా కూడా అక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నట్టుగా కనపడతా ఉంది. వాళ్ళకే మంచిగా అనిపిస్తలేదు. ఈ హుకుం జారీ చేస్తున్నప్పుడు, ఈ ఫోన్లు చేస్తున్నప్పుడు, ఏమయ్యా నేను చెప్పిన పని చేయమని చెప్పి ఆర్డర్ వేస్తున్నప్పుడు తాత్కాలికంగా భయపడుతుండొచ్చు కాక, వాళ్ళు తాత్కాలికంగా నీ మాట వింటుండొచ్చు కాక, కానీ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. నా హుజురాబాద్లో కూడా పై ఆఫీసర్లేమో హుకుం జారీ చేసేది, కింద ఉన్న మా ఎస్ఐలు, కింద ఉన్న మా కానిస్టేబుల్ మా ఆఫీసర్లు గట్టినే దబాయిస్తారు. బిడ్డ దీన్ని ఒడగొట్టాలని చెప్పి మా ప్రజలకు భాషకు నిలిచిండ్రు నా హుజురాబాద్ ఉన్నటువంటి కానిస్టేబుల్, నా హుజురాబాద్ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అటెండర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సామాన్య కార్యకర్త కూడా కావచ్చు. వాళ్ళు డ్రెస్సులలో ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు కూడా మనుషులు అనే విషయం మర్చిపోకు. వాళ్ళు కూడా సగటు పౌరులు అనే విషయం మర్చిపోకు. మీరు వాళ్ళు కూడా రేపు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళ మిత్రులు ఉంటారు, వాళ్ళకు కూడా సంబంధాలు ఉంటాయి. వాళ్ళు కూడా చెప్తారు తప్ప మీరు అనుకుంటున్నారు వీళ్ళకు హక్కు లేదు, వీళ్ళు చెప్పలేరు అని అనుకుంటా ఉన్నారు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కర్రు కాల్చి వాత పెట్టడంలో, ప్రజానీకానికి చైతన్యం అందించడంలో, ప్రజలకు ధైర్యాన్ని అందించడంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా మన వెంటనే ఉంటున్న విషయం మీరు మర్చిపోకండి. పూటకొక నిర్ణయం, ఒక్క నిర్ణయం కాదు. డబుల్ బెడ్రూములు మనకు 2018 ఎన్నికల ముందు చూయించిండ్రు, ఇవి గిట్లనే ఉంటాయని చెప్పి. కానీ ఇచ్చిండ్రు ఎవరికైనా?
కట్టినమంటారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇలా దరఖాస్తులు లక్షల్లో వస్తున్నాయి, కట్టే ఇల్లు మాత్రం వేలల్లో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.